ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడం, మైనార్టీ బోర్డు ఏర్పాటు చేయడం, తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు, అనేక పథకాలు మన మైనార్టీకి సంక్షేమం ఈరోజు అందుతుంది అంటే ప్రతి రూపం దాని యొక్క అర్థము, దాని యొక్క హస్తం, దాంట్లో హస్తము మన ఎన్ఎండి ఫరూక్ గారిది ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మసీదుల మరమ్మతులు కానివ్వండి, చర్చీల మరమ్మతులు కానివ్వండి, ప్రహారీ గోడలు కానివ్వండి, ఖబరస్థాన్లు కానివ్వండి, ప్రతి విషయం మైనార్టీలకు ఈరోజు జరుగుతున్న ప్రతి విషయంలో కూడా ఆయన పాత్ర ప్రథమంగా ఉంది. అందుకే మనం ఆయన సభాముఖంగా కూడా మనం గౌరవిస్తూ ఉన్నాం. తర్వాత చివరగా మీకు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే నంద్యాల పట్టణానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్తో పరిచయం చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? తెలియదు. యోగేశ్వరం ఎన్ఎండి ఫిరోజ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఆయన నంద్యాలలో ఈ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్తూపము ఆ యొక్క పేరు ఎవరి పేరు మీద అంటే ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీదనే ఆ స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ సెంటర్ను కూడా మక్కా సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం అతన్ని గౌరవించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఈ పథకాలు ఇక్కడ వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సహకరించే ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాతంత్రంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారు. అదే గొప్ప విద్యావేత్త, అదే మొట్టమొదటి మన భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారే. ఆ రోజు వారు ఈ విద్యా విధానాన్ని రూపొందించడంలో, అదేవిధంగా ఆ రోజు వారు నాటిన యొక్క చిన్న ఒక మొలక ఈరోజు పెద్ద వటవృక్షంలాగా తయారై ఇంకా భారతదేశంలో కాకుండా వాటి శాఖలు అన్ని దేశాలు కూడా వ్యాప్తి చెందుతున్నాయండి. మనం అందరూ ఆయన ఎంతో స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఏదైనా ఉంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వివిధ దేశాలకు పోయి ప్రపంచమంతా మన భారత ఘనతని చాటుతున్నారంటే వారి యొక్క కృషి వల్లనే జరిగిందని కూడా నేను చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా వారు మనం నెక్స్ట్ ఏంటంటే మనది ఒక సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక రాజ్యము. ఈ రాజ్యం క్రిస్టియన్ సోదరులకు, మైనార్టీ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జయంతి వేడుకలను నిర్వహించడం చాలా సంతోషకరం. అలాగే మన నంద్యాలలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన డిఎం డబ్ల్యూ మేడం గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన నంద్యాలలో ఈరోజు ఒక మక్కా సర్కిల్ ఏర్పాటైందంటే అది మన ఎన్ఎండి ఫిరోజ్ గారి ఘనతనే. మీనార్ కట్టి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మీనార్ అంటే నంద్యాలలో ప్రత్యేకంగా నిలబడుతుంది. దానికి విశేషంగా కృషి చేసి ఈ మౌలానా ఆజాద్ సర్కిల్ ఏర్పాటు చేసిన మన ఫిరోజ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభుత్వము ప్రతి సంవత్సరము నవంబర్ 11వ తేదీ ప్రతి జిల్లాలో స్టేట్ హెడ్ క్వార్టర్లో ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మన ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఎందుకంటే ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి కాబట్టి, అలాగే మైనార్టీ వెల్ఫేర్ డే కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తండ్రి గారికి ఆర్టికల్స్ వల్ల కావచ్చు, అల్పసంఖ్యాక వర్గాల వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకసారి గమనంలో పెట్టుకుంటే ఇంకా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా అమలు పరుస్తున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో న్యాయశాఖ మంత్రులు, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రోగ్రాంలో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారితో వారు పిలుపునిచ్చారు. మనందరం కలిసి ఇక్కడ ఆ కార్యక్రమాలు ఎలా ఏంటి అనేసి ఒక్కసారి గమనించుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వంలో అల్పసంఖ్యాక వర్గానికి విద్య, వైద్యము, ఉద్యోగ, ఉపాధి ఇలా వివిధ అంశాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమాలన్నిటి కూడా మనం ఒక్కసారి గమనించాలి. తల్లిదండ్రులు మీరు మీ అనుకున్న పిల్లలు వీటిని కూడా గమనించి ప్రభుత్వం చేసుకుంటే కృషి ఏదైతుందో వాటిని మనం అందుకొని మన కుటుంబాలన్నీ కూడా
బాగుపడాలి, బాగుపడితేనే ఇదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ప్రధానమంత్రి గారు కానీ చేసుకునే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోవాల్సి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ లోకల్ వస్తువులుగా ఎన్నో కార్యక్రమాలు గౌరవ మంత్రి గారు మన కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అందులో ముఖ్యంగా స్కూళ్ళను అప్డేట్ చేశారు. కేంద్రీయ స్కూల్ అయితేనేమి, వైఎస్ఆర్ స్కూల్ అయితేనేమి, ఆ ప్రాంతంలో అయితేనేమి, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా స్కూల్స్ అప్డేట్ ఉన్నాయి. అదే కాలేజీలు ఉన్నాయి. సపరేట్గా ఒక ఉర్దూ కళాశాల కూడా సపరేట్ వచ్చి వచ్చింది. సో అది త్వరలో అక్కడ ఎడ్యుకేషన్లో ప్రారంభంగా రాబోతుంది. కాబట్టి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గమనించాలని కోరుకుంటూ, అదేవిధంగా మున్సిపాలిటీ తరఫు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అల్పసంఖ్యాకంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ మున్సిపాలిటీ అందించడానికి సిద్ధంగా ఉన్నది మీ ముందు మీరేంటో చెప్తూ ఈ మరియు బిషప్ సార్ గారికి మరియు యంగ్ లీడర్ ఫిరోజ్ రావు గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారాలండి. అట్లాగే కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పెద్దలందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నా శుభాశిస్సులు. ఈరోజు నేను ఉదయం ఒక పాఠశాలను సందర్శించాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పాఠశాలకు వెళ్ళిన వెంటనే అక్కడ గమనించాను, ఒక చిన్న ఫోటో పెట్టి ఆ ఫోటోకి ఒక పూలమాలను వేసి పిల్లలందరూ కూడా అక్కడ మరి నివాళులు అర్పించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఎవరైనా ఎవరు మౌలానా అబుల్ కలాం ఆజాద్, మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. అంత చిన్న పాఠశాలలో నిజంగా ఆ విధంగా చేయడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ప్రతి పాఠశాలలో ఎలా ఉండాలి ఉంది అనుకుంటున్నాను. ప్రతి ఉపాధ్యాయుడు కూడా మన దేశ నాయకులు, మన స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, మన జాతి కోసం ఎంతో కృషి చేసిన, సేవ చేసిన, వాళ్ళ జీవితాన్ని అంకితం ఇచ్చిన నాయకులను మనం అనునిత్యం మనం మనస్ఫూర్తిగా మనం స్మరించుకోవాలి. మనం స్మరించుకుంటే చాలా సరిపోదు. మన భావితరాలైన విద్యార్థి లోకానికి మనం తెలియజేయాలి. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించేటట్లుగా ప్రతి విద్యార్థికి మనం తెలియజేయాలి. వాళ్ళ దేశానికి చేసిన సేవ కానీ, మన భారతదేశానికి మన స్వాతంత్రం కోసం పోరాడిన ఆ పోరాటం కానీ, మన విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన కృషి కానీ పిల్లలకు ఖచ్చితంగా తెలియజేయాలి. నేను అడిగాను పిల్లలకు ఎవరైనా అని, నిజంగా ఎంత చక్కగా సమాధానం ఇచ్చారని నాకే ఆశ్చర్యం వేసింది. సో ప్రతి ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ప్రతి నాయకుని గురించి కూడా పిల్లలకు తెలియజేయాలి. పిల్లల ద్వారా పిల్లలు ఆ నాయకులు అడుగుజాడలో నడిచేటట్టుగా, వాళ్ళ యొక్క గుణగణాలను పెంపొందించుకునేటట్టుగా వాళ్ళ ఆలోచన విధానం మనం యాడ్ చేయాలి. కేవలం స్వార్థం కోసమో మన అభివృద్ధి కోసమో కాదు, ప్రతి విద్యార్థి కూడా సమాజం కోసం, దేశం కోసం ఆలోచించేటట్టుగా వాళ్ళను తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఇట్లాంటి ప్రతి అవకాశాన్ని నాయకుల స్మరణను మనం ప్రతి సందర్భంలో కూడా స్మరించుకుంటూ. गुड मॉर्निंग एवरीवन। आवाज नहीं आ रही आप लोगों की? आज बहुत खुशी की बात है कि आप सब लोग पार्टिसिपेट करें, पूरे स्टूडेंट यहाँ पे पार्टिसिपेट करें। आप स्टूडेंट का बहुत बहुत शुक्रिया, टीचरों का बहुत बहुत शुक्रिया, हमारे जेसी साहब का बहुत बहुत शुक्रिया, कमिश्नर साहब का, डीओ साहब का, रामचंद्र अंकल का, और हमारे पार्षद साहब का, और हमारे हरी भाई का बहुत बहुत शुक्रिया, मैडम का, क्योंकि प्रोग्राम उनके बिना सक्सेसफुल नहीं होता। और जो मैडम का स्टाफ है जो भी इनके लिए काम कर रहा है, हमारे अजीज भाई जाते असमती सार रंधे, उनके साथ हमारे मोहम्मद रंधे, बहुत जने ये प्रोग्राम सक्सेस करने के लिए बहुत कोशिश करें। और आप लोगों का बहुत बहुत शुक्रिया। आप लोग इंशाल्लाह ऐसे आगे बढ़ते रहो, हमेशा हम लोग साथ देंगे। आपको मालूम है आज हमारे मौलाना अबुल कलाम आजाद का आज
जन्मदिन है। आपको मालूम है, आप हमारे बड़े लोग जब से उनके बारे में बात करें तो उनके बारे में मैं एक ही बोलता हूँ, जो ये पहले हमारे एजुकेशन मिनिस्टर थे, इन्होंने बहुत से रिफॉर्म लेके स्कूल एजुकेशन जानी, बाद में लेडीज के वास्ते, बच्चों के वास्ते बहुत से तालीम ले लेके, इसलिए ऐसी शख्सियत को हम कभी भूलना नहीं चाहिए। आप लोगों के लिए हमारे नंदियाल वाले बोले, फिरोज भाई हमारे को एक निशानी चाहिए नंदियाल में बोल के, तो मैं बोला इंशाल्लाह ताला मैं जरूर निशानी बनाता हूँ बोल के हम लोग सलीम नगर में मौलाना अब्दुल कलाम आजाद सर्किल बना के वहाँ पे साउथ इंडिया में सबसे बड़ा मीनार बनाया। इसलिए आप लोगों का बहुत बहुत शुक्रिया, आप लोगों ने वो दिन बहुत सपोर्ट करे मेरे को। और मैं एक ही बात बोलता हूँ, अल्लाह मियाँ ने आज फारूक साहब को मौका दिया, मैं समझता हूँ इतना मौका मेरे ख्याल से कोई एमएलए को कभी नहीं दिया। 4 बार एमएलए, 5 बार मिनिस्टर बना, 1 बार एमएलसी बना। इसलिए मैं अल्लाह मियाँ का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, हमें आज अल्लाह मियाँ ने मौका दिया। इसलिए अभी हमारे को 3 साल है, मैं मैडम से और जेसी साहब से, कमिश्नर साहब से एक ही बोलता हूँ, हमारे को एवरीडे हमारे को एक चैलेंज है, एवरीडे हमारे को नेक्स्ट हम क्या करना, अगले दिन क्या करना। इंशाअल्लाह ताला हम हमारे नंदियाल को डेवलप करेंगे, हमारे वालों को डेवलप करेंगे इंशाअल्लाह। एक उर्दू स्कूल भी आएगा और को एजुकेशन उर्दू स्कूल 2 करोड़ रुपए उर्दू स्कूल के वास्ते सैंक्शन हो गया। इंशाअल्लाह बहुत जल्दी से जल्दी उसका भी हम लोग सैंक्शन करेंगे। लेडीज हॉस्टल भी आएगा इंशाल्लाह, आगे जाके बहुत से काम करेंगे। इसलिए मैं कमिश्नर साहब को, हमारे जेसी साहब को एक बोलता हूँ, हम आगे बढ़ के नंदियाल का डेवलपमेंट, हमारा लक्ष्य एक ही है इंशाल्लाह नंदियाल का डेवलपमेंट करना। मैं एक ही बोलता हूँ स्टूडेंट्स को, आप लोग कितना भी करो, एजुकेशन नको छोड़ो बोल के बोलता हूँ। एजुकेशन बहुत इंपॉर्टेंट है, चाहे आप कितनी भी तकलीफ लो मगर पढ़ाई नको छोड़ो। पढ़ाई ऐसी चीज़ है जो हमारे से कोई छीन नहीं सकता। अपन दुनिया के कोई से भी कोने में जा दो, इंशाल्लाह हम लोग जीत के आते, क्योंकि हमारे पास पढ़ाई है, समझो कोई भी हरा नहीं सकता हमारे को। आप लोग एग्जाम्पल देखो, परसों हमारे न्यूयॉर्क में एक मेयर बना, न्यूयॉर्क का मेयर क्या था, उसके पास पढ़ाई थी, उसके पास उन सिर्फ अकेला था। 2004 में जब उन कैनवसिंग करा, मेयर का से कोई नहीं थे उसके साथ, मगर उसकी सोच, उसकी अखलाक, उसका जो ये दिलचस्पी, नहीं मैं मेयर बनना बोल के आज उन मेयर बना। तो हम एक बेस्ट एग्जाम्पल ले सकते हैं। हम लोग कुछ भी अगर हम लोग लेके चलना बोले तो हम लोग जरूर उस पर लेके चल सकते। इसलिए मैं ज़्यादा टाइम नहीं ले सकेंगे, फिर मैं क्योंकि ऑलरेडी बहुत लेट हो गया, इसलिए आप लोगों का बहुत बहुत शुक्रिया। जय हिंद। Very good morning, Andy. So today, on behalf of Andhra Pradesh State Minorities Welfare Department and District Administration, I thank everyone who has taken part in these celebrations of Minority Welfare Day on the birthday Jayanti of Bharat Ratna Maulana Abdul Kalam Azad. So నా ముందు మాట్లాడే స్పీకర్స్ అందరూ కూడా చాలా వరకు ఆ మహానుభావుడి కాంట్రిబ్యూషన్స్, అచీవ్మెంట్స్ గురించి చాలా చక్కగా కవర్ చేశారు. అయితే క్లుప్తంగా మీ అందరితో కూడా ఒక్క అంశం ఏదైతే మనందరం కూడా తప్పనిసరిగా డిస్కస్ చేసుకోవాలి, అది ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అండ్ విల్ పవర్ తోడైతే ఎలాంటి రివల్యూషన్ తీసుకురావచ్చు మనం అనడానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు డెఫినెట్లీ ఒక ప్రతీక. సో ఆయన జీవిత చరిత్రలో కూడా మనం చూసుకుంటే అల్ హిలాల్ అనే ఒక న్యూస్ పేపర్ ద్వారా ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది, స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది చూపించి యూత్లో ఏ విధంగా ఈ క్రాంతికారి భావాన్ని, ఏ విధంగా ఆ భావజలాన్ని తీసుకువచ్చారు అనేది డెఫినెట్లీ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుందండి. ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ యూత్ అందరూ కూడా చాలా చక్కగా, చాలా ఎనర్జెటిక్గా, జోష్తో చాలా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ చేశారు. ఆ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ద్వారా యూనిటీ, కంట్రీకి యూనిటీ ఎంత అవసరమో అదేవిధంగా మన పేరెంట్స్ చెప్పిన మాటకి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది
సాంగ్స్ ద్వారా అండ్ స్కిట్ ద్వారా చాలా చక్కగా చూపించారు. సో ఎడ్యుకేషన్ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎడ్యుకేషన్ కేవలం ఒక పర్సన్ డెవలప్ అవడానికే కాదు, ఎంటైర్ కమ్యూనిటీ డెవలప్ అవడానికి అది ఒక గేట్వే కింద, ఒక పవర్ఫుల్ టూల్ కింద ఉపయోగపడుతుందని మరోసారి మనందరం కూడా భావిస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశం ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి అవ్వడానికి ఏ విధంగా తోడ్పడగలం అనే దాని మీద మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ ద్వారా దాన్ని అచీవ్ చేయాలని ఇంకొకసారి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ కమిటీకి, ఫిరోజ్ గారికి, అదేవిధంగా ఇంత చక్కగా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసినందుకు ఆర్గనైజింగ్